హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ హలో సార్. హలో అండి. సార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉన్నారు గదా! సో, వాళ్ళకి నోటీసులయితే ఇచ్చారు కోర్ట్ నుంచి. ఇలా తను సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో కొన్ని చెప్పుకోలేని పోస్ట్‌లు పెట్టారు. వాళ్ళని దూషించారని జెప్పేసి ఆయన పైన కేసయితే ఫైల్ అయింది గదా! సో, 2 టైమ్స్ నోటీస్ ఇచ్చినా గూడా ఆయన విచారణకి రాలేదు. ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోలేదని జెప్పి తనని అరెస్ట్ చేసే ప్రయత్నం జేసినా తను లేడని జెప్తున్నారు. సో, ఇప్పుడు ఇలా కోర్ట్ నుంచి నోటీసొచ్చినా తను అటెండ్ అవ్వకపోతే తన పైన ఎలాంటి చార్జెస్ తీసుకునే అవకాశం ఉంటది? నాకు తెలిసిన సమాచారం ప్రకారం మద్దిపాడు అనే పోలీస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్దిపాడు అనే పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు రామ్ గోపాల్ వర్మ గారి మీద రిజిస్టర్ చేయడం జరిగింది. హ్మ్. అయితే దానిలో ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇది మొత్తం ఇప్పుడు వస్తాయి మొత్తం. హ్మ్. అంటే ప్రభుత్వం కొద్దిగా అంటే ఇప్పుడు మన దేశంలో కూడా అదే అదే పరిస్థితి అనేది హ్మ్. మనకు కనబడుతుంది. ఎట్లయితే ఇప్పటిదాకా నేను యుఎస్ విషయంలో చెప్పినానో మన దేశంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అంటే పోలీస్ అధికారులు కానీ లేకుంటే వ్యవస్థ కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా హ్మ్. మసలుతుందనేది నా అభిప్రాయం. అయితే అయితే కేసు విషయానికి వస్తే కేసు విషయంలో మొన్న నాకు ఒక రిప్లై నోటీస్ పంపించిరని తెలిసింది. ఓకే. అదే విధంగా ఇంతకు ముందు కూడా ఇప్పుడు 35 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇంతకు ముందు 41 హ్మ్. నోటీస్ అంటుండే. అది పోలీస్ వాళ్ళు ఇచ్చారు, కోర్టు నుండి కాదు. ఓకే. పోలీస్ వాళ్ళు ఇస్తారు అది నోటీస్. అంటే ఇప్పుడు మీ మీద ఈ పలానా నేరారోపణ అనేది మోపబడ్డది. ఆ విషయంలో మీరేమన్నా దానికి సంబంధించిన వివరణ ఇస్తారా? లేకుంటే మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు హ్మ్. ఉన్నాయా? ఈ నేరారోపణ సరైనది కాదు అని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అనే విషయాన్ని ముందుగా ఇంతకు ముందు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక జడ్జిమెంట్ ద్వారా అది ఒక చారిత్రాత్మకమైన ఒక జడ్జిమెంట్. దాని ద్వారా అంటే ఇట్లా పోలీస్ వాళ్ళు వాళ్ళ పరిధిని మించి లేకుంటే పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారు. అదే విధంగా ఆ ప్రజలను హింసకు గురి చేస్తుండ్రు, ఇట్లా పడితే అట్లా హ్మ్. కొడుతుండ్రు, లేకుంటే కొన్ని 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 ఘటనలు జరిగినాయి. హ్మ్. దాన్ని అట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా ఆ 7 సంవత్సరాలు లేకుంటే 7 సంవత్సరాలు లోబడి ఏదైతే ఓకే. నేరారోపణ ఉంటుందో హ్మ్. ఆ నేరారోపణకు ముందస్తుగా ఒక నోటీస్ అనేది ఇవ్వాలి అనేది చెప్పడం జరిగింది. హ్మ్. దాన్ని చట్టంలో 41A అనే నిబంధన ద్వారా పొందుపరిచిండు. అయితే ఇప్పుడు బిఎన్ఎస్ అయింది కాబట్టి ఇంతకు ముందు సిఆర్పిసి ఉంటుండే, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయింది. అదే విధంగా ఐపీసీ వచ్చేసి బిఎన్ఎస్ అయింది. అయితే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో 35 అనే సెక్షన్ ని 35 అనే సెక్షన్ ని పొందుపరచడం జరిగింది. ముందుగా ఎవ్వరైనా నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇట్లా పలానా కంప్లైంట్ అనేది మీ మీద హ్మ్. వచ్చింది. ఇక మీరు ఈ నేరంకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అంటే మీరు చేయలేదు అని చెప్పుకోనికి మీ దగ్గర ఏమైనా సంజాయిషి గాని, వివరణ గాని ఉన్నదా? అనే విషయాన్ని హ్మ్. మీరు రాతపూర్వకంగా గాని, అదే విధంగా దాంతో పాటు మీ దగ్గర ఉన్న ఆధారాలని జతపరుచుకుంటూ మీరు మాకు సమాధానం ఇన్ని రోజులలో ఇవ్వగలరు అనే విషయాన్ని పోలీస్ వాళ్ళు హ్మ్. తెలియజేస్తారు. అదే విధంగా రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు మొత్తం అంటే టీవీలలో మీడియాలో ప్రచారం అవుతున్నట్టు ఆయన ఎటు పారిపోలేదు. ఓకే. లేకుంటే ఆయన నేను రాననేది చెప్పలేదు. హ్మ్. ఆయన ఏమన్నాడంటే నేను కొన్ని నా వ్యక్తిగత పనులలో బాగా బిజీగా ఉన్నా కాబట్టి సుప్రీం కోర్ట్ చెప్పినట్టు హ్మ్. నేను ఆన్లైన్ అనేది వర్చువల్ మోడ్‌లో మీతో ఓకే. ఇది గాకుండా నా ప్రెజెన్స్ ఎందుకు? వర్చువల్ మోడ్‌లో నేను హ్మ్. మీకేం ఏం సమ ఏం ఏం గావాలనో మీరు నాకు ప్రశ్నలు అడుగుండ్రి. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్‌లో కొంతమంది సాక్షులు ఏ విధంగా అయితే కోర్టుకు రాలేని సాక్షులు, హ్మ్. చిన్న కేసులలో కోర్టుకు రాలేని సాక్షులు ఏ విధంగానైతే వాళ్ళు ఇప్పుడు ఫారెన్‌లో ఉంటారు కొంతమంది. ఓకే. లేకుంటే ఏదైనా పనిలో ఉంటారు. అంటే ఆ పనిని ఇడిచిపెట్టి రాలేము. హ్మ్. ఇప్పుడు ఆయన ఏదో ప్రాజెక్ట్ ఉంటది. లేకుంటే ఏదో షెడ్యూల్ ఉంటది. లేకుంటే ఇంకేదైనా ఉంటది. అయితే ఆయన రాలేని పక్షంలో లేకుంటే వాళ్ళేం జేస్తారంటే కోర్ట్ అనుమతిస్తది. అంటే ఇప్పుడు హ్మ్. కొత్త చట్టంలో అది ఉన్నది. ఓకే. చట్టంలోనే ఉన్నది. హ్మ్. అయితే అట్లా అనుమతి ఇవ్వండి నాకు. నేను ఆన్‌లైన్ అపియర్ అయితా. వర్చువల్ హ్మ్. అపియర్ అయితే ఆయన హ్మ్. కోరడం జరిగింది. అది 24కి పంపించిండ్రు. అంటే నాకు మా కొలీగ్స్ ద్వారా హ్మ్. తెలిసింది. ఆ!
అయితే 24th పంపిస్తే పోలీస్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన కోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. ఓకే. రామ్ రామ్ గోపాల్ వర్మ గారు కోర్టుకు పోయి నేను ఇట్లా అంటే నేను అభ్యర్థన చేసిన దీనిలో ఇప్పుడు అన్ని 7 సంవత్సరాల లోపట్నే శిక్ష. హ్మ్. ఏం తీవ్రమైన నేరం కాదు కదా. ఓకే. 7 సంవత్సరాల లోపట్నే శిక్షలు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఒకవేళ అంటే దానికి పక్కాగా ఆధారాలు ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ వేస్తారు. హ్మ్. ఛార్జ్ షీట్ అంటారు, కొన్ని జాగాలో చలాన్ అంటారు, మన దగ్గర ఛార్జ్ షీట్ అంటారు. హ్మ్. అయితే అదే విధంగా వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆయన కోర్టుకు రాకపోతే అప్పుడు కోర్టు దాన్ని ఎట్లా తీసుకుంటది అనేది కోర్టు పరిధిలో ఉంటది. పూర్తి స్థాయిలో కోర్టు డిస్క్రిషనరీ పవర్ అది. ఓకే. అయితే ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గరికి నేను హాజరు కాను అనలేదు. హ్మ్. కాకుంటే నేను వర్చువల్ మోడ్ లో అపియర్ అవుతాను. ఓకే. నేను కొద్దిగా బిజీ ఉన్నాను, లేకుంటే నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి వర్చువల్ మోడ్ లో నేను అపియర్ అవుతాను. ఇంతకుముందు సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఈ 7 సంవత్సరాల లోపట శిక్ష ఉన్న కేసెస్ లో నిందితుడిని పిలిస్తే నిందితుడు అంటే పోలీస్ వాళ్ళకు సమాధానం ఇవ్వవలసిన సమయంలో హ్మ్. అతను వర్చువల్ గా ప్రెసెంట్ కావచ్చు, అది వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు హ్మ్. అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నో కేసులలో చెప్పడం జరిగింది. చెప్పింది కాబట్టి నేను కూడా వర్చువల్ మోడ్ లో వస్తానని ఆయన అంటుండు. హ్మ్. వర్చువల్ మోడ్ లో వస్తే పోలీస్ వాళ్ళు అనుమతించకపోతే ఆయన కోర్టుకు పోతాడు. ఓకే. అట్లా. సో దీనిలో మనం అంటే దీంట్లో చెప్తున్నట్టు మన మీడియాలో చెప్తున్నట్టు ఆయన పారిపోయిండని హ్మ్. అంటే ఈ కొద్దిగా వ్యక్తిగత ఉద్దేశంతో చెప్తున్ననే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే. వేరే ఉద్దేశంతో చెప్తురనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనిలో ఇప్పుడు ఆయన రాకపోవడం అనేది లేదు, ఆయన పారిపోయింది లేదు. ఆయన ఏమంటుండు నోటీస్ అంటే నేను నోటీస్ చదివిన ఒకటి కాదు 3 రిప్లైలు ఇచ్చిండు ఆయన. ఓకే. ఒకటి కాదు 3 రిప్లైలు ఇచ్చి లేటెస్ట్ రిప్లైలో ఆయన ఏం చేసిండంటే ఆ జడ్జ్మెంట్స్ కూడా కోట్ చేసుకుంటూ సార్ ఇట్లా పలానా సుప్రీం కోర్టు చెప్పిండ్రు, మీరు సుప్రీం కోర్టుకు అతిథులు కాదు, హ్మ్. అదే విధంగా నేను కూడా సుప్రీం కోర్టుకు అతిథులు కాదు, మీరు పోలీస్ వాళ్ళు నన్ను ప్రశ్నించదలుచుకుంటే వర్చువల్ గా నేను వచ్చి అపియర్ అవుతాను అనే విషయాన్ని ఆయన చెప్పి. సో అంటే ఇలా కొన్ని కేసెస్ లో ఎక్సెప్షన్ ఉంటుందా వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి ఎవరికైనా? అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు లోబడి ఉన్న శిక్షార్హమైన నేరము ఓకే. కేవలం ఆరోపణలే చేసింది. హ్మ్. ఇప్పుడు పోలీస్ వాళ్లకు విచక్షణ అధికారం ఉంటది. ఏ విధంగా అయితే 41B ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు, అదే విధంగా 35 కూడా అదే అంశాన్ని దానిలో పొందుపరిచింది. నంబర్లు మారినాయి అంతే. ఓకే. అయితే సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దానికి ప్రతిక్రియగా ఆయన కోర్టుకు పోయి నన్ను అరెస్ట్ చేయొద్దు అనే విషయాన్ని కూడా కోర్టుకు చెప్పుకుంటూ ఆయన స్టే తెచ్చుకునే అవకాశం కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఆర్థిక రంగ సంస్థలో ఉన్న నిపుణుడు చెప్పిండా, నిపుణుడు చెప్తే ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు ఆరోపణలు చేస్తారు, ఒక కంప్లైంట్ ఎందుకు పెడతారు? ఇప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటే ఎవరైనా కంప్లైంట్ పెడితే చట్టం దానిలో వాస్తవికత ఎంత ఉన్నది అనేది చూస్తుంది. అట్లా కాకుండా ఎవరో ఇచ్చిన నివేదిక, ఏదో దేశానికి సంబంధించిన నివేదికను పట్టుకొని అవినీతి ఇది అది అనడం సమంజసం కాదు. అంటే మన దేశంలో ఉన్న దర్యాప్తు రంగ సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చినాక, అవును దీంట్లో జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించినాక అప్పుడు వారు మాట్లాడితే దానిలో ఒక అర్థం ఉంటుంది. లేకుంటే చర్యలు తీసుకోమని, ఇప్పుడు ఇడిచిపెట్టద్దు, చర్యలు తీసుకోండి.